Hello, story lovers. Welcome back to my channel, Prema Pallaki, part 47. వంశీ లోపలికి వెళ్లి కాసేపు మాట్లాడి వచ్చాడు. సత్య వంశీ ఎప్పట్లాగా చిరుబుర్రులాడకుండా మాట్లాడేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఆ 2 రోజులు నైట్ ఒకరోజు దితి, ఒకరోజు రేవతి ఉన్నారు. వాళ్ళకి తోడుగా శివ, వంశీ, శక్తి ఉన్నారు. మూడో రోజు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సత్యని రేవతి ఇంటికి తీసుకువెళ్ళబోతుంటే, అత్తయ్య సత్యని నేను మా ఇంటికి తీసుకువెళ్తాను అన్నాడు వంశీ. దితితో సహా అందరూ ఆశ్చర్యపోయి ఎందుకు అని అడగడంతో నేను తనకి హెల్ప్ చేయడానికి కారెక్కించుకున్నా. నా కారణంగా తనకిలా జరిగింది కాబట్టి తను క్యూర్ అయ్యే వరకు మా ఇంట్లోనే ఉంటుంది అన్నాడు. శక్తి ఏదో ఆవేశంలో మాట్లాడాడని నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు వంశీ. శక్తికి శివన్న, సత్యన్న చాలా ఇష్టం. వాడికి వీళ్ళకి 3 ఏళ్ళు 5 ఏళ్ళు గ్యాప్ ఉండేసరికి వాళ్ళని ఆడించడం, హోంవర్క్ చేయించడం, బయటికి తీసుకువెళ్ళడం వాడే చేసేవాడు. అందుకే వాడికి బాండింగ్ ఎక్కువ అంది రేవతి. నాకు కూడా తెలుసు అత్తయ్య. శక్తి బావకి కాస్త మూర్ఖత్వం ఎక్కువుంది గానీ, తనొక ఐడియల్ బ్రదర్. నేను తప్పు చేశానని ఒప్పుకొని సత్యం తీసుకువెళ్ళట్లేదు. ఎందుకంటే నేను ప్రాపర్‌గా చూసి డ్రైవింగ్ చేస్తుంటే వాడెవడో డ్రైవింగ్ రాక ఇలా జరగడానికి కారణం అయ్యాడు. సో, అందులో నా తప్పు లేదు. బట్ నాకున్న గిల్ట్ పోగొట్టుకోవడం కోసం సత్య క్యూర్ అయ్యే వరకు తనని మా ఇంట్లో జాగ్రత్తగా చూసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. చింటూ, ఆదిత్య కూడా సత్య పొడే పడనివాడు, ఆమెని జాగ్రత్తగా చూసుకుంటానని తమ్ముడు చెప్తూ ఉంటే మొదట ఆశ్చర్యపోయినా కూడా కాస్త నోటి దురుసెక్కువ. కానీ వంశీ చాలా మంచోడు కాబట్టి అలా అడిగాడని అర్థమై, అత్తయ్య అక్కడ మమ్మీ, పెద్దమ్మ, నానమ్మ అందరూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటారు అన్నాడు చింటూ. కానీ డాడీ సత్య విషయంలో చాలా బెంగ పెట్టుకున్నాడు బావా. ఇప్పుడు మా ఇంటికి కాకుండా మీ ఇంటికి తీసుకువెళ్తే డాడీ బెంగ ఎక్కువవుతుంది ఏమో అన్నాడు శివ. మామయ్య మా ఇంటికి ఎప్పుడు రావాలన్నా రావచ్చు. అదేమి స్కూల్ అండ్ కాలేజ్ కాదు. ఐడీ కార్డ్ ఉంటేనే లోపలికి రావచ్చు అని చెప్పడానికి. పైగా మేనమామగా ఆయనతో మాకెలాంటి మూవ్‌మెంట్స్ లేవు. కానీ మా చెల్లెల్ని ఇచ్చినందుకు ఇప్పుడు మామగారు కాబట్టి ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది అన్నాడు ఆదిత్య. నడవడానికి ఓపిక లేక సత్యని శక్తి వాళ్ళు ఎత్తుకుంటానని చెప్పడంతో వద్దని వీల్ చైర్ తెప్పించమని చెప్పి అందులో కూర్చున్న సత్య ఆశ్చర్యంగా వాళ్ళ మాటలు వింటోంది. రేవతి కోడలు వైపు చూసేసరికి సత్యని చూసుకోవడానికి నాకెలాంటి ఇబ్బంది లేదత్తయ్య. కానీ మమ్మీ వాళ్ళు మనకంటే బాగా చూసుకుంటారు. పైగా మీ మరదలకి మేనకోడలంటే ఆ మాత్రం ప్రేమ ఉందిలేమ్మా అంది దిత్తి మూతి విరుస్తూ. తెలుసులేవే అని కోడలి భుజం మీద ఒకటేసి సరే తీసుకువెళ్ళండి. కానీ మీ మామయ్యకి కూతుర్ని చూడాలనిపించింది అంటే మాత్రం వేళాపాళ లేకుండా వస్తాడు మరి అని చెప్పింది రేవతి. చెప్తున్నాను కదా అత్తయ్య. యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అన్నాడు వంశీ. హలో హలో ఏంటి ఇక్కడ నా డెసిషన్‌కి ఇంపార్టెన్స్ లేదా? మీకు మీరే డిసైడ్ అయిపోతున్నారని సత్య గట్టిగా అరవడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఓహ్! సారీ మీ పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా! మేడం చెప్పండి. మా బంగ్లాకి రాణివారు విచ్చేయడానికి ఏం కండిషన్స్ ఉన్నాయి? అన్నాడు వంశీ. నువ్వెప్పుడు ఆ పోకర్ ఫేస్ పెట్టుకొని చిరుబుర్రులాడకూడదు. అండ్ నా ముందు మా అన్నయ్యని ఎప్పుడూ తిట్టకూడదు అంది సత్య. ఆ అన్నయ్యకి చెల్లెలివి అనిపించుకున్నావుగా అన్నాడు వంశీ వెటకారంగా. సత్యం మూతి ముడుచుకొని అండ్ ఫైనల్‌గా నాకోసం ఎప్పుడు మా ఫ్రిడ్జ్ నిండుగా చాక్లెట్స్, బిస్కెట్స్ ఉంటాయి. సో నాకు ఫుల్లుగా చాక్లెట్స్ కావాలి అంది సత్య. నువ్వున్న కండిషన్‌కి ఇన్ని కండిషన్స్ అవసరం అంటావా? అని వంశీ విసుగ్గా అనడంతో ఏదో జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పావు.
ఇదేనా చూసుకోవడం అంటే అని సత్య వెటకారంగా అంది. అమ్మని నువ్వు మామూలు దానివి కాదే. వీళ్ళందరూ నువ్వేదో చస్తావని భయపడి చస్తున్నారు గాని, నీకు వీల్ చైర్‌లో ఉన్న పొగరు తగ్గలేదు అనుకున్నాడు వంశీ. తిట్టుకుంది చాలు గాని, ఈ కండీషన్స్ అన్నీ ఓకే అంటావా లేదా అని సత్య పొగరుగా అడిగేసరికి, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అని నోటి దురద కొద్దీ నిన్ను తీసుకువెళ్తాను అన్నాను కదా తప్పుతుందా? రామ్మా అన్నాడు. వాళ్ళిద్దరి కన్వర్జేషన్ వింటూ మిగిలిన వాళ్ళంతా నవ్వాపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో, ఇక సత్య వాళ్ళ వదిన వైపు చూసేసరికి వీల్ చైర్ తోసుకుంటూ వెళ్లి వంశీ చేతికివ్వడంతో వీల్ చైర్ తోసుకుంటూ బయటికి వెళ్లి ఆమెని ఎత్తుకుని కారులో కూర్చున్న తర్వాత మిగిలిన వాళ్ళు కారు ఎక్కి కూర్చున్నారు. ఆల్రెడీ వంశీ మైథిలికి విషయం చెప్పి పెట్టడంతో మేనకోడలు మొదటిసారి ఆ పరిస్థితుల్లో ఇంటికొస్తుంటే హారతివ్వడం కోసం ఇంట్లో ఏర్పాటు చేసుకోవడానికి తన ఇంట్లో నిండిపోయింది. ఇంటి వరకు సత్యం చూసుకోవడం కోసం దితి వంశీ వాళ్ళ కారులో ఎక్కింది. ఇక రేవతి కొడుకులతో కలిసి వాళ్ళింటికి వెళ్ళిపోవడం కోసం వాళ్ళ కారు ఎక్కి కూర్చోవడంతో 2 కార్లు హాస్పిటల్ దగ్గర నుంచి బయలుదేరాయి. 40 నిమిషాల తర్వాత ఇంటి గేట్ ముందు కారు నిలబడ్డంతో వాచ్‌మెన్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత కారు లోపలికెళ్ళింది. కార్ పార్క్ చేసే ముందు గుమ్మం ముందు ఆపి వీల్ చైర్ డోర్ పక్కన సిద్ధంగా పెట్టి సత్యని ఎత్తుకొని వీల్ చైర్‌లో కూర్చోబెట్టాడు వంశీ. వీల్ చైర్ తోసుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్లడంతో ఎర్ర నీళ్లు గుమ్మడికాయలతో ఒకేసారి మైథిలి దిష్టి తీసిన తర్వాత హారతి కూడా ఇచ్చి బొట్టు పెట్టి పైన వరకు వీల్ చైర్‌లో దాన్ని తీసుకువెళ్లడం ఇబ్బందవుతుందని కింద నాన్నమ్మ రూమ్ పక్కన ఉన్న రూమ్ క్లీన్ చేయించాను. ఏసీ, గీజర్, కింగ్ సైజ్ బెడ్ అన్నీ రెడీగా ఉన్నాయి. రూమ్ కూడా శానిటైజ్ చేయించాను. అక్కడికి తీసుకువెళ్లి పడుకోబెట్టని కొడుకుని పురమాయించింది మైథిలి. దీని పిట్ట పర్సనాలిటీకి అందులో సగం బెడ్ సరిపోతుంది. కింగ్ సైజ్ బెడ్ ఎందుకు అన్నాడు వంశీ. సత్య గుర్రుగా వంశీ వైపు చూస్తే, అరే దానికున్న కండిషన్‌కి దాన్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు దాని పక్కన పడుకోవాలిరా. అందుకే అంత పెద్ద బెడ్. అయినా లేడీస్ మ్యాటర్స్ నీకెందుకు నోరు మూసుకొని పడుకోబెట్టు అని మైథిలి కసిరేసరికి అబ్బో అనుకుంటూ వీల్ చైర్‌లో ఉన్న సత్యని 2 చేతుల్లో ఎత్తుకొని అవునులే ఈ బరువు ఆపాలంటే కింగ్ సైజ్ బెడ్ వల్ల మాత్రమే అవుతుందని అనడంతో కొట్టడానికి చేతులు లేపాలనున్నా బాడీ పెయిన్స్ ఉండడంతో నేను అంత బరువుగా ఉన్నానా అని అడిగింది సత్య. మామూలు బరువుగా లేవే బాబు! పర్సనాలిటీ చూసి ఎప్పుడు ఒక అంచనాకి రాకూడదని నిన్ను చూశాక అర్థమైంది అంటూ ఉడికించాడు వంశీ. ఆహా! అత్తా అని సత్య ఏడుపు మొహం వేసేసరికి కన్నా దాన్నేడిపించకు అంది మైథిలి. ఇది దీని అన్న ఏడిపిస్తే ఏడ్చే రకాలేనా అంటూ సత్యని రూమ్‌లో పడుకోబెట్టి ఆమె వెనుక కంఫర్ట్‌గా ఆనుకొని కూర్చోవడం కోసం పిల్లో సెట్ చేసి వాష్‌రూమ్ వస్తే మమ్మీ వాళ్ళని పిలువు. అంతేకాని మా బెడ్ ఖరాబ్ చేయకు అని వంశీ అనడంతో ఈసారి కోపం ఆగక నెప్పి గిప్పి పక్కన పెట్టి పక్కన ఉన్న పిల్లో విసిరి కొట్టింది. దాన్ని ఒడుపుగా క్యాచ్ పట్టి, "మీ ఇంట్లో ఉండే అల్లాటప్ప పిల్లో కాదే ఇది. మలేషియా నుంచి ఇంపోర్ట్ చేయించాం" అని పక్కన పెట్టాడు. మైథిలి వేడి వేడిగా ఉన్న జావ తీసుకుని రావడంతో వంశీ బయటికెళ్ళిపోయాడు. సమయం రాత్రి 10. స్థలం 50 ఎకరాల్లో టీవీగా కొలువైన ఒక గెస్ట్ హౌస్. ఎంత ధైర్యం ఉంటే అది వాడి బండి ఎక్కి కూర్చుంటుంది. అందుకే కోపమొచ్చి ఇలా జరిగేలా చేశాను. అది నాకు దక్కాలని రాసిపెట్టుంది కాబట్టే బ్రతికి పట్టకట్టింది. కానీ మళ్ళీ వాడింటికే వెళ్ళింది అని కోపంగా బరువైన చెక్క కుర్చీలో కూర్చొని అంటున్నాడు 30 ఏళ్ల వయసున్న ఒకడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.